బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉన్న కవిత 165 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. ఆమెకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు తిహార్ జైలుకు భారీగా తరలి వెళ్లారు. బాణసంచా కాల్చి స్వాగతం పలికారు. కవిత జైలు నుంచి విడుదల కాగానే కుమారుణ్ణి హత్తుకుని కంటతడి పెట్టారు. మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు ఆమె వెంట ఉన్నారు. ఇక అంతకుముందు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత పిటిషన్పై విచారణ జరిపిన బీఆర్ గవాయి జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కవిత తన పాస్పోర్ట్ను సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 కేసుల్లో 10 లక్షల విలువ గల బాండ్ దాఖలు చేయాలని సూచించింది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధానమైన కారణాలు చెప్పింది. సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదన్నది మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఇక లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్లు ఈడీ పేర్కొంది. కవిత అరెస్టు సమయంలో ఆమె నుంచి 5 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక అనంతరం కవితను తిహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సిబిఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరపున కోర్టులు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్ర పిల్లై రిమాండ్ నివేదికలో అతన్ని కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల ముడుపులు ఆప్కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గతేడాది మార్చిలో కవితకు నోటీస్ జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గతేడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది.